వరకు కూడా కొట్టడానికి వస్తాడు. నేను సన్యాసిరా, నా దగ్గర ఏం లేదు, తంబూరు ఉంది, అదే మాకు అంటాడు. ఇస్తాను కానీ ఇంత రోజు నువ్వు అందరికీ కొట్టినావు కదా, రసం ఇచ్చినా అది పాపం వస్తుందిరా, తీసుకుంటారని భార్య అని. అదే పాప పెద్దది, అందరు తీసుకుంటారు మన ఇంటిలో అని వస్తాడు. భార్య దగ్గర, పిల్లల దగ్గర అడుగుతాడు వాడు వాల్మీకి. ఇప్పుడు కొట్టిన అందరికీ కొట్టిన పాపం అంటూ ఏమో తెలియదు, తీసుకుంటారా మీరు అంటారు. భార్య అంటారు, నీ భర్తుడు నీ కర్తవ్యం మాకు సంసారంలో మాకు అన్ని ఇవ్వాలి, పుణ్యం పాపం మాకు తెలియదు, నీ కర్తవ్యం నీ చేసినావు, మీ పాపం మేము తీసుకోను అని. తర్వాత వాడికి చాలా ఫీలింగ్ అయిపోతుంది. తర్వాత నారద దగ్గర వస్తాడు. వచ్చిన తర్వాత తీసుకోడు అంటే ఎందుకురా, ధర్మకార్యం చేయి, తర్వాత మీ పిల్లలకి వారికి ఏం దేవుడు ఇస్తాడో తీసుకో, అంత తర్వాత నీతోటి ఎవరు రారా పుట్టినప్పుడు. ఇప్పుడు అందరూ నీ మంచుకుంటే అందరూ వస్తారు, మీ ఆరోగ్యం బాగలేకపోతే ఎవరు రాదు నీ దగ్గర. ధర్మార్గం చేస్తే అప్పుడు జ్ఞానోదయం రామజపం చేస్తాడు. అంటే మీకు నేను మైండ్ వచ్చేది, ఇప్పుడు మా శరీరం బాగా ఉంది, మనవాడు ఎప్పుడు అంటే